ఇక్కడికి వచ్చినాము. పెద్ద వినాయకుడి దగ్గరకు వచ్చాం. ఖైరతాబాద్ వినాయకుడి కాడికి అయితే వచ్చినాము. తీయనిస్తలేరు వీడియోస్ అయితే. అప్పుడైతే తీయనికి చాలా మంది ఉంటారు కాబట్టి మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చి పని రెడీ అవుతుంది, వర్క్ రెడీ అవుతుంది, రావడం ఇస్తలేరు. చూడండి రెడీ అవుతుంది పెద్ద వినాయకుడు అక్కడ. అంటే చాలా హైట్ ఉండు, కనిపించడం చాలా కష్టం. ఎందుకంటే ఇంకా వర్క్ నడుస్తుంది అనమాట. అందుకే కట్టేసిర్రు, మొత్తం కట్టేసిర్రు, క్లోజ్ చేసేసి చూడండి ఒకసారి ఓపెన్ చేశారు. ఇక్కడైతే చందాలు రాస్తున్నారు వినాయకుడు. చూడొచ్చు మీరు, చాలా హైట్ ఉంది వినాయకుడు అయితే, చాలా హైట్. ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రెడీ చేస్తారు. లోనికి అయితే ఎవరిని పోనీయట్లేదు, లోపలికి అయితే వెళ్ళలేదు ఎవరికి. నేను బయట నుంచి తీస్తున్నాను. ఇక్కడైతే గజలక్ష్మి అమ్మవారు తయారు చేసారు. పెయింటింగ్ ఇంకా అన్ని వేయాలి. ఇక్కడ మహాలక్ష్మి అక్కడ ఇక్కడ ఇక్కడ హయగ్రీవ స్వామి, అక్కడ గజ్జలమ్మ, అక్కడ మహాలక్ష్మి. మేమైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే రావడం జరిగింది. మేము ఇలా అనుకోకుండా ఇక్కడికి వచ్చినాం. అమీర్పేట్ షాపింగ్ కాడికి వచ్చి మా ఆయనకి ఇక్కడ తీసుకెళ్ళు ఒకసారి చూసేసి వద్దామని వచ్చినామండి. అయితే ఇంకా లోపలికి అలో లేదు, మనల్ని ఏం చూపిస్తలేదు కాబట్టి ఇక్కడ నుండే చూపిస్తున్నాను. చూడండి వినాయకుడు చాలా హైట్ లో ఉన్నాడు, మనకు కనిపించట్లేదు. ఇంకా రెడీ చేస్తున్నారు, ఎలా లేదంట బయట లోపలికి. చాలా హైట్, పెయింటింగ్ ఇంకేం వేయలేదు. మాకు దగ్గరలో కాబట్టి మేము వచ్చాం. వినాయకుడు తయారా చెప్పు చెప్పినవా? వినాయకుడు రెడీ అయినాక మీరు అందరూ వచ్చి ఖైరతాబాద్ వినాయకుని ఆశీస్సులు అయితే తీసుకోండి. చాలా మంచి చాలా మంచిగా జరుగుతుంది అనుకున్నాను. అయితే చూడండి, కొంతమంది వచ్చి చూస్తుంటారు ఇప్పుడే, ఎందుకంటే అప్పుడు కొంతమందికి రావడం కుదరదు కదా. సరే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చెప్పు, చెప్పు ఇక్కడ చూడు గట్టిగా. వర్క్ జరుగుతుంది, ఇంకా వినాయకుని తయారు చేస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మవారు సరస్వతి అమ్మవారు అనమాట. ఈ మట్టితో చేస్తారు, మస్తు కష్టపడతారు. వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలండి, వాళ్ళని ఎప్పుడు మంచిగా చూసుకోవాలి. కొంతమంది వస్తారు, ఇక చూడండి మస్తు చదువుకున్నారు. అప్పుడైతే